ఈ చెరువులలో ఉన్న అక్రమ కట్టడాలను కూలగొడుతున్నాము. దీనికి స్ఫూర్తి భగవద్గీతనే. కర్ణాటకలో జరిగిన వాల్మీకి స్కామ్ 1978-80 నుంచి ఇప్పుడు దాకా చూసుకుంటే 61% తక్కువైంది. నాగార్జున గారిది ఎన్ కన్వెన్షన్ ని అంటే పార్ట్ ఆఫ్ ఇట్ ని కూల్చేశారు. అది 10 acres ఉంటే దాన్ని 3 acres ఇల్లీగల్ గా కన్స్ట్రక్ట్ చేశారు, దాన్ని కూల్చేశారు, డెమాలిష్ చేశారు హైదరాబాద్ లో. ఇదంతా న్యూస్ తెలుసు మీకు. బట్ తెలియని కొత్త విషయం ఈ వీడియోలో చెప్పబోతున్నా. సో ఈ డెమాలిషన్స్ ఎందుకు జరుగుతున్నాయి, హైదరాబాద్ ఇలాంటి యాక్షన్ ఎందుకు తీసుకుంటున్నారని చెప్పి దాని గురించి రేవంత్ రెడ్డి గారు ఇలా చెప్పారు భయ్య. ఆయన భగవద్గీతని కోట్ చేస్తూ జస్ట్ హ్యావ్ ఎ లుక్. ఈ ప్రజలకు కోట్లాది మంది దాహార్తిని తీర్చే ఈ యొక్క చెరువులను శ్రీమంతులుగా గొప్ప వ్యక్తులుగా ఉన్న వాళ్ళు వాటి పక్కనే ఫామ్ హౌజ్ల పేరు నిర్మించుకొని వాళ్ళ డ్రైనేజ్ కాలువలు తీసుకెళ్లి గండిపేటలో కలిపినారు. ఇవాళ వాళ్ళ విలాసవంతమైన జీవితం కోసం నిర్మించుకున్న ఫామ్ హౌజ్ల నుంచి వచ్చే డ్రైనేజ్ గండిపేటలో హిమాయత్ సాగర్ తాగునీటిలో కలిపితే ఆ నీళ్లు హైదరాబాద్ నగరానికి తాగడానికి సరఫరా చేస్తుంటే వాళ్ళు నిర్మించిన అక్రమ నిర్మాణాలను వదిలేస్తే ఇక నేను ప్రజాప్రతినిధిగా విఫలమైనట్ట కాదా మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి. ఈ చెరువులలో ఉన్న అక్రమ కట్టడాలను కూలగొడుతున్నాము. ఈ స్ఫూర్తి భగవద్గీతనే. లోక కళ్యాణం కోసం నీ బాధ్యతను నెరవేర్చాల్సిందే. ధర్మం బ్రతకాలి, అధర్మం ఓడాలి అంటే నువ్వు యుద్ధం చెయ్యాల్సిందే అనే యుద్ధ నీతిని ఆ రోజు అర్జునుడికి బోధించింది శ్రీకృష్ణ భగవానుడు. ఇవాళ ఆ శ్రీకృష్ణ భగవానుడి బోధనానుసారమే ఈ రోజు ఈ చెరువులను కాపాడే కార్యక్రమాన్ని నేను తీసుకుంటున్నా. మీన్వైల్ ఇది ఇలా జరుగుతుండగా ఒక కొత్త స్కామ్ గురించి కేటీఆర్ గారు ఇలా చెప్పారు. కర్ణాటకలో వాల్మీకి స్కామ్ అని ఒకటి బయటకు వచ్చింది భయ్య. సో ఆ వాల్మీకి స్కామ్ ఏంటంటే వాల్మీకి కార్పొరేషన్ అని ఉంది భయ్య కర్ణాటకలో. వాళ్ళ పని ఏంటంటే షెడ్యూల్ ట్రైబ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఎంపవర్మెంట్ ఇంకా డెవలప్మెంట్ కోసం ఎస్టాబ్లిష్ చేశారు వాల్మీకి కార్పొరేషన్ ని. సో దానికి గవర్నమెంట్ కొన్ని ఫండ్స్ అలాట్ చేస్తుంది. సో ఆ ఫండ్స్ ని వేరియస్ పీపుల్ అకౌంట్స్ లోకి వేసేసారంట. సో అది కర్ణాటక స్కామ్ కదా. సో తెలంగాణకి ఏంటి సంబంధం అంటే కేటీఆర్ గారు ఇలా చెప్పారు. కర్ణాటకలో జరిగిన వాల్మీకి స్కామ్ కర్ణాటక కాంగ్రెస్కే కాదు, తెలంగాణ కాంగ్రెస్ కూడా ముచ్చెమటలు పట్టిస్తోంది. గవర్నమెంట్ డబ్బులు గవర్నమెంట్ అకౌంట్ల నుంచి అక్రమంగా ఏ కారణం లేకుండా సరిగ్గా పార్లమెంట్ ఎలక్షన్కు ముందు 180 కోట్ల రూపాయలు దారిమల్లినాయి. కర్ణాటక ముఖ్యమంత్రి స్వయంగా సిద్ధరామయ్య గారు అసెంబ్లీలో ఈ వాల్మీకి స్కామ్లో భారీ ఎత్తున డబ్బులు దారిమల్లినాయని ఆయనే ఒప్పుకున్నారు. అందులో హైదరాబాద్లోని 9 బ్యాంక్ అకౌంట్లకి 45 కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ చేశారు. బ్యాంక్ అధికారులతో సహా 11 మందిని ఈడీ అరెస్ట్ చేసింది. కర్ణాటక నుండి మన తెలంగాణకు అక్రమంగా ఈ డబ్బు ఏ అకౌంట్లలోకి వచ్చింది, ఆ అకౌంట్లు ఎవరివి, ఈ తీగ లాగితే తెలంగాణ కాంగ్రెస్ డొంక మొత్తం కదులుతా ఉన్నది. మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తన ఖర్చులకు ఈ డబ్బులే వాడినట్టుగా అనిపిస్తూ ఉంది. ఈ వాల్మీకి స్కామ్లో భారీ మొత్తంలో వాటా తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు కూడా చేరిందని ఆధారాలు దొరికినా ఈడీ ఎందుకు మౌనంగా ఉంటుంది? నిజమేంటో మనకి తెలియదు కదా, ఇన్వెస్టిగేషన్ చేస్తేనే తెలుస్తుంది అసలు మ్యాటర్ ఏంటో, హూ ఇస్ రైట్ హూ ఇస్ రాంగ్ అనేది. చూడాలి మరి కేటీఆర్ ఎలిగేషన్స్ కి తెలంగాణ కాంగ్రెస్ లీడర్స్ ఎలా రెస్పాండ్ అవుతారో. బట్ నిన్న మార్నింగ్ నేను ఒక ఈవెంట్కి వెళ్ళాను భయ్య, గండిపేట్ లేక్ దగ్గర. సేవ్ లేక్స్ ఆ ఈవెంట్ ముఖ్య ఉద్దేశం. సో ఆ ఈవెంట్కి వెళ్ళడం జరిగింది. సో హైడ్రా చేసే పనులు సపోర్ట్ చేస్తూ లేక్స్ ని రెస్టోర్ చేయాలి అనేది పాయింట్. ఎందుకంటే లేక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. లేక్స్, రాక్స్, మన ఎన్వైరన్మెంట్ చాలా ఇంపార్టెంట్. మనకి ఫ్లోరా అండ్ ఫౌనా చాలా ఇంపార్టెంట్. లేకపోతే బెంగళూరు లాగా వేరే సిటీస్ లాగా తయారవుతుంది హైదరాబాద్ కూడా. అట్లీస్ట్ ఈ డెమాలిషన్స్ వల్ల లేక్స్ అయినా ప్రొటెక్ట్ అవుతే బాగుంటుంది. దానికి మద్దతు తెలుపుతూ నేను ఆ వాక్కి వెళ్ళడం జరిగింది. సో ఐ థింక్ వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ ద లేక్స్. ఎందుకంటే ఫ్లోరా అండ్ ఫోనా మనకు చాలా ఇంపార్టెంట్. ఎన్వైరన్మెంట్ ఉంటేనే మనం ఉండగలుగుతాం. రాక్స్ అవన్నీ కూడా కాపాడాలి. సో ఏవైతే ఇల్లీగల్లీ కన్స్ట్రక్ట్ చేశారో ఆ బఫర్ జోన్ వాటిలో అవన్నీ గవర్నమెంట్ తీసుకొని రెస్టోరేషన్ చేయాలి. ఆబ్వియస్లీ ఐ థింక్ అందరి మీద ఈ ఉక్కుపాదం అనేది మోపితే ఐ థింక్ ఇట్ బీ గుడ్. సామాజిక న్యాయం అనేది చేయాలి. యూజువలీ వాక్ అనేది తిన్నది అరగడానికో లేకపోతే కొవ్వు తగ్గించడానికో చేస్తారు. బట్ నేను సాలిడారిటీ తెలపడానికి ఒక కాజ్ కోసం వాక్ చేయడం జరిగింది భయ్య. నిన్న మంచిగా అనిపించింది. చాలా మంది డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ నుంచి ఈ కాజ్ ని సపోర్ట్ చేయడానికి వచ్చారు. మనం హైడ్రా అందరం సపోర్ట్ చేయాలి కంపల్సరీ. ఎందుకంటే చాలా ఆక్యుపై చేస్తున్నారు. నిన్న కూడా అక్కడ నాగార్జున కూడా కొలగొట్టిండ్రు. ఎందుకు కొలగొట్టిండ్రు? ఆల్రెడీ దానివల్ల ఏంటంటే మనకు వర్షాలు పడ్డప్పుడు మునిగిపోతున్నాయి. తర్వాత అంటారు సార్ మై మునిగిపోతాయి అంటారు. ఎందుకు మునిగిపోతున్నాయి? చేసే తప్పు చేస్తున్నారు. అందుకనే సపోర్ట్ చేయాలి అందరం. సో మీరు కూడా ఏదో రకంగా ఈ కాజ్ ని సపోర్ట్ చేయండి. స్ప్రెడ్ ద వర్డ్. అండ్ జస్ట్ ఇన్ కేస్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. సబ్స్క్రైబ్ చేసుకోండి.